రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో శ్రీ శ్రీ పరమహంస రామానంద స్వామి యోగాశ్రమంలో ముక్తానంద స్వామి ఆధ్వర్యంలో ఆదివారం రోజున శ్రీ గీతా ధ్యాన మందిర ప్రముఖులచే ప్రారంభించారు. బోయినపల్లిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న సందర్భంగా గీతా ధ్యాన మందిరాన్ని భక్తుల సహాయ సహకారాలతో నిర్మించగా పుణ్యవచనం, యజ్ఞం, హోమం, అభిషేకాలు నిర్వహించిన అనంతరం ధ్యాన మందిరాన్ని ముక్తానంద స్వామితో పాటు 6 స్వాములు పూజలు నిర్వహించిన అనంతరం ప్రారంభించారు. కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు తమ భక్తి గీతాలు పాడి ప్రవచనాలు చదివి వినిపించారు. ఆశ్రమంలో ప్రతినిత్యం పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహిస్తారని, ప్రతి అమావాస్యకు ముందు రోజు చతుర్థి భగవద్గీత పారాయణం, గీతోపదేశం, ప్రవచనాల సందేశాలు వినిపించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. అందరికీ ఆశీస్సులు, నమస్కారం తెలియజేస్తూ శ్రీ శాంతానంద యోగాశ్రమం రామానంద స్వామి యొక్క ఆశీస్సులతో ముక్తానంద స్వామి యొక్క ఆధ్వర్యంలో గీతా ధ్యాన మందిరాన్ని అందరి యొక్క భక్తుల సహాయ సహకారాలతో ఏర్పరచడం జరుగుతుంది. ప్రతిరోజు ఆశ్రమంలో నిత్య పూజ ఒక రోజు చేయడం జరుగుతుంది. ఈరోజు విజయవంతంగా పుణ్యాహవాచన కార్యక్రమంతో ప్రారంభమైన మా యొక్క నూతన గృహ ఆరంభంతో సహితంగా యజ్ఞం, హోమంతో సహితంగా ఈ విధంగా అభిషేకం, స్వామివారికి పుణ్యారాధన కార్యక్రమంలో అభిషేకాలు కూడా జరిగినాయి. అందరి యొక్క భక్తులు ఆశీస్సులతో శుభం భూయాత్. పరమహంస రామానంద స్వామి యోగాశ్రమం ముక్తానంద స్వామి వారి ఆధ్వర్యంలో ఈరోజు గీతా ధ్యాన మందిర ప్రారంభ సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో స్వాములు ఆశ్రమానికి విచ్చేసి వారి యొక్క ప్రవచనాలు తెలియజేయడం జరిగింది. మరియు సమస్త ప్రతి అమావాస్యకి ముందు రోజు చతుర్దశి రోజున స్వాములు ఈ యొక్క సమావేశానికి హాజరు కావడం, వారి యొక్క భగవద్గీత పారాయణము మరియు ప్రవచనాలు, వారి యొక్క సందేశాలు ఇవ్వడం జరుగుతుంది. తదుపరి భోజన కార్యక్రమం కూడా ఉంటుంది. కనుక భక్తులు అందరూ కూడా ఈ యొక్క సమావేశ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాం.